రెసిషన్ ఉంది, ఏఐ వచ్చేసింది, అసలు నాకు నిజంగా జాబ్ వస్తుందా? హెచ్ఆర్లు కానీ, సిఇఓలు కానీ, స్టార్టప్ కంపెనీ ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ చూసేది కెరీర్ గ్యాప్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మిమ్మల్ని మీరు హైదరాబాద్కి లిమిట్ చేసుకోవడం ఆపండి. కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏం చేస్తే ఐటీ జాబ్ వస్తుంది, అంత టఫ్ టైంలో కూడా ఐటీ జాబ్ కొడతారు. చాలా మందికి ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రాక్సీ ఇంటర్వ్యూలని, బ్యాక్ డోర్లని, ముందు జాబ్ తెప్పించుకుని తర్వాత కోర్సు నేర్చుకోవటాలు, ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ ఆపండి. సో చాలా మంది కెరీర్ గైడెన్స్ అడుగుతున్నారు, మాకు కెరీర్లో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మేము ఐటీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్ వల్ల కెరీర్లో గ్యాప్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయ్యారు, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యారు, కోర్ జాబ్స్ ప్రిపేర్ అయ్యారు, బ్యాంక్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యారు, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ రీజన్స్ ఉన్నాయి, లేదా వాళ్ళకి ఏదో బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో రీజన్స్ ఏదైనా కానీ ఇప్పుడు మేము ఐటీకి వెళ్ళాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఐటీకి వెళ్ళాలంటే అసలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఫేస్ చేయాలి, లేకపోతే అసలు ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఆ కోర్స్ ఎలా నేర్చుకోవాలి, సో కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ ని ఎట్లా క్రాక్ చేయాలి, అసలు ఇంటర్వ్యూస్ కాల్స్ ఎలా వస్తాయి, అసలు మా వలన అవుతుందా, అది మేము అర్థం చేసుకోగలుగుతామా, అసలు కెరీర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళని ఐటీ కంపెనీలు తీసుకుంటాయా, కెరీర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళని ఫ్రెషర్స్ గా కన్సిడర్ చేస్తారా? మాకు చాలా మందికి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం ఇష్టం లేదు, కెరీర్ లో గ్యాప్ ఉంది, మాకు ఫ్రెషర్ గా వెళ్ళాలనుకుంటున్నాం, మమ్మల్ని కన్సిడర్ చేస్తాయా? మేము చాలా కోర్సెస్ నేర్చుకున్నాం, కానీ ఆ కోర్సెస్ లో మాకు వర్కౌట్ అవ్వలేదు, మాకు కొంత కోడింగ్ అర్థం కావట్లేదు, లేదా కోర్స్ నేర్చుకున్నాను కానీ మేము సక్సెస్ రాలేదు. ఇలా కెరీర్ లో గ్యాప్ ఉండి ఇప్పుడు ఐటీ జాబ్ కి వెళ్ళాలి అని చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫాస్ట్ గా వెళ్ళాలి, తొందరగా జాబ్ వస్తుంది, ఇప్పుడు నాకు లేట్ అయిపోయింది, సో డిఫరెంట్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఇలా చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, నేను ఈ 16 ఏళ్ల నా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లో కానీ, క్వాలిటీ థాట్ లో కానీ, నా ఎక్స్పీరియన్స్ లో కానీ నేను ఎక్కువగా చూసింది కూడా కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏం చేస్తే ఐటీ జాబ్ వస్తుంది, ఎప్పుడు ఎలా కోర్స్ నేర్చుకోవాలి, ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి, ఎలాంటి మిస్టేక్స్ని కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయాలి, ఫైనల్గా వాళ్ళ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, దీని మీద ఎక్కువ డౌట్స్ ఉంటాయి. జాబ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2026లో కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎలా ఐటీలోకి రావాలి అనేవి కొన్ని వీడియోస్ చేస్తాను నేను. అందులో ఫస్ట్ వీడియో ఇది. ఈ వీడియోలో కెరీర్ గ్యాప్ వాళ్ళు 2026లో ఐటీలోకి వెళ్ళాలి అంటే ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, అసలు వాళ్ళు ఫాలో అయ్యే కొన్ని పాయింట్స్ ఈ వీడియోలో మీరు షేర్ చేస్తారు. 2026లో కెరీర్ గ్యాప్ నుంచి ఐటీ జాబ్కి వెళ్ళే వాళ్ళు మొట్టమొదటి పాయింట్ నేను చెప్తానండి. వాళ్ళకి ఉండే భయం ఏంటంటే ఆ గ్యాప్ ఈ గ్యాప్ గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ హెచ్ఆర్లు కానీ, సిఇఓలు కానీ, స్టార్టప్ కంపెనీ ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ చూసేది కెరీర్ గ్యాప్ కాదు. సో వాళ్ళు చూస్తుంది గ్యాప్ కు మించిన ప్రాబ్లం, స్కిల్ ప్రాబ్లం. మీ దగ్గర ఒక సబ్జెక్ట్ లో డెప్త్ ఉంటే, మీ దగ్గర ఒక స్కిల్లో అడ్వాన్స్డ్ టాపిక్స్ తెలిస్తే, మీ దగ్గర ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో ఏ స్కిల్లో షార్టేజ్ ఉందో ఆ స్కిల్లో మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మీరు ఆ కంపెనీకి వాల్యూ క్రియేట్ చేయగలరా లేదా చూస్తారు. కానీ కెరీర్ లో గ్యాప్ వచ్చినా సరే చాలా మంది స్టార్టప్ కంపెనీ వాళ్ళు కానీ, మిడ్ లెవెల్ కంపెనీ వాళ్ళు కానీ హైర్ చేశారు. ముందు మీరు ఐటీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ ఫోకస్ ని ఏ స్కిల్ నేర్చుకోవాలో దాని మీద ఫోకస్ చేయండి, కానీ నాకు గ్యాప్ ఉంది, నాకు రాదేమో, నాకు గ్యాప్ ఉంది ఇట్లాగే ఆలోచించి నెగిటివ్ గా థింక్ చేయకండి. జనరల్ గా ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో వేల మంది కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా నేర్చుకుని ఐటీలోకి వెళ్ళిన హిస్టరీ గత 25-30 ఇయర్స్ గా ఉంది. కాబట్టి మీరు కొత్త ఏమీ కాదు. సో కెరీర్ గ్యాప్ ఉన్నా సరే మీ దగ్గర స్కిల్ ఉండి, మీ దగ్గర టాలెంట్ ఉండి, మీ దగ్గర హార్డ్ వర్క్ ఉండి, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్ గా మీరు 2026లో కూడా ఇంత టఫ్ టైంలో కూడా ఐటీ జాబ్ కొడతారు. దానికి కొన్ని ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలంతే. సెకండ్, మార్కెట్ డిమాండ్ అర్థం చేసుకోండి. సో ప్రతి సంవత్సరం మార్కెట్ డిమాండ్ మారుతుంది. ఉదాహరణ చెప్తాను, 2008-7 ఆ టైంలో డేటా వేర్ హౌసింగ్, ఇన్ఫర్మాటికా ఇలాంటి టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి బేసిక్స్ వచ్చినా జాబ్ వచ్చింది. 2010, 11, 12 ఈ టైంలో టెస్టింగ్ వచ్చిన వాళ్ళకి బేసిక్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చిన చాలా మందికి జాబ్స్ వచ్చాయి. 2016, 17 ఆ టైంలో క్లౌడ్ డెవాప్స్ నేర్చుకున్న అందరికీ జాబ్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ డేటా వేర్ హౌసింగ్ కానీ, టెస్టింగ్ టూల్స్ కానీ, క్లౌడ్ డెవాప్స్ కానీ అంత కష్టమైన ఏం కాదు. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఏ స్కిల్ కి డిమాండ్ ఉంది, ప్రతి సంవత్సరం ఏ స్కిల్లో షార్టేజ్ ఉంది అనేది మారుతూ ఉంటుంది. సో మీకు అది తెలియాలి. సో ప్రజెంట్ 2026 కానీ మనం తీసుకుంటే, సో మీకు డేటా సైడ్ కానీ, క్లౌడ్ డేటా సైడ్ కానీ, లేకపోతే కొన్ని ఆటోమేషన్ టూల్స్ లో కానీ, కొన్ని ఏఐ టూల్స్ లో కానీ, ఇట్లా ఇప్పుడు అంటే 2026లో మార్కెట్ దేనికి డిమాండ్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంటిక్ ఏ, జనరేటివ్ ఏ నేర్చుకున్నారు. అసలు ఇది వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అయింది మార్కెట్ లోకి. సో అసలు మామూలుగా దీనిలో కోర్సు స్టార్ట్ అయ్యింది 1.5 year అయింది. ఇందులో మీరు ఇప్పుడు నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్తే టఫ్ గా అడగరు అసలు ఫస్ట్, ఎందుకంటే ఇది వచ్చిన వాళ్ళే లేరు మార్కెట్ లో.
అలాగే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, గూగుల్ క్లౌడ్ కానీ. సో ఇందులో కూడా ఏంటి అంటే అసలు సబ్జెక్ట్ డెప్త్ వచ్చిన వాళ్ళు లేరు. సో చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఏ కోర్సు డిమాండ్ ఉంది అంటే రెజ్యూమ్ పెడితే ఏ కోర్స్ కి కాల్స్ వస్తాయి, ఏ కోర్స్ నేర్చుకుంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, ఇది ఆలోచించకుండా ఏం చేస్తారు అంటే ఓల్డ్ కోర్సెస్ ని, సాచురేట్ అయిపోయిన కోర్సెస్ ని, కాల్స్ లేని కోర్సెస్ ని ఇవి నేర్చుకుంటూ ఉంటారు. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రతి సంవత్సరం మారే డిమాండ్ అర్థం చేసుకోకుండా ఓల్డ్ స్కిల్స్ నేర్చుకోవడం. సో మార్కెట్ డిమాండ్ ని బట్టి మీరు నేర్చుకోగలిగితే డెఫినెట్ గా మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ఐటీలోకి వెళ్ళొచ్చు. మూడవది, ఇక్కడ మీకు కోర్సు ఏది బెస్ట్. నేనేం చెప్పానంటే కోర్సు బెస్ట్ కాదు కదా కావాల్సింది, నీకే కోర్స్ మ్యాచ్ అవుతుంది, నీ ప్రొఫైల్ కి ఏ కోర్స్ మ్యాచ్ అవుతుంది, నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీకు లాజికల్ థింకింగ్ వచ్చా, కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చా, పీపుల్ వర్క్ వచ్చా, అసలు నువ్వు హార్డ్ వర్కర్ లేకపోతే నీ టాలెంట్ ఎలా ఉంది, క్విక్ లెర్నర్ అంటే ఆల్రెడీ ఎన్ని కోర్సులు చేసి నువ్వు ఫెయిల్ అయ్యావు, నీ ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా ఏది బెస్ట్ కోర్సు నేర్చుకుంటే ఏమవుద్ది అంటే ఆ బెస్ట్ కోర్స్ లో నీకంటే బెస్ట్ పీపుల్ కాంపిటీషన్ లో ఉంటారు. కొన్ని వేల మంది ట్రై చేస్తూ ఉంటారు, అందులో నువ్వు ఒకడు అవుతావు. ఎప్పుడు కూడా ఏ కోర్సు మీకు మ్యాచ్ అవుతుంది, ఏ కోర్సు మీకు ఈజీ ఉంటుంది ఇది చూడాలి. సో కెరీర్ గ్యాప్ నుంచి ఐటీ జాబ్ కి వెళ్ళేటప్పుడు ఈజీ కోర్సెస్ చేయకుండా కష్టమైన కోర్సులు చేస్తే స్ట్రగుల్ అవుతారు. మరి ఈజీ కోర్స్ ఎలా తెలుస్తుంది? ఈజీ కోర్స్ అనేది మనిషికి మారుతుంది. కొంతమందికి కోడింగ్ ఈజీ, కొంతమంది కమ్యూనికేషన్ ఈజీ, కొంతమందికి ఇండిపెండెంట్ ప్లేయర్ గా చేయడం ఈజీ, కొంతమందికి టీమ్ మేనేజర్ గా చేయడం ఈజీ. అన్నిటికంటే ఈజీ విషయం కోర్స్ జాయిన్ అవడం, కోర్స్ నేర్చుకోవడం. కానీ అన్నిటికంటే కష్టమైన విషయం ఆ కోర్సులో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం, ఆ కోర్సులో ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్న ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవడం, ఆ కోర్సులో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూని క్రాక్ చేసే విధంగా మీ నాలెడ్జ్ ఉండటం. ఏది బెస్ట్ కోర్స్ కాదు, మీకు ఏది మ్యాచ్ అవుతుంది అనేది ఫోకస్ చేయండి. ఫోర్త్ పాయింట్, కోర్సెస్ చేయటం, సర్టిఫికేషన్స్ చేయటం ఇవి కాదు, రియల్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఇప్పుడు మీ కెరీర్ గ్యాప్ ఉందండి, ఒక ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకున్నారు, ఫ్యాకల్టీ ఏం చెప్పాడు మీకు? కోర్స్ చెప్పాడు. కానీ కోర్స్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక క్లౌడ్ డేటా ఇంజనీర్ గా వెళ్తున్నారు. క్లౌడ్ డేటా ఇంజనీర్ అసలు ఆఫీస్ లో ఏం చేస్తాడు? ఒక 3 months టైం తీసుకుంటే క్లౌడ్ డేటా ఇంజనీర్ డే 1 ఏం చేస్తాడు, డే 2 ఏం చేస్తాడు, డే 3 ఏం చేస్తాడు, ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి డిపెండెన్సీస్ వస్తాయి, అసలు ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ లో అప్ స్ట్రీమ్ సిస్టమ్స్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ సిస్టమ్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ క్లయింట్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ లో ఎలాంటి రిస్క్లు వస్తాయి, ఆ ప్రాజెక్ట్ లో ఫాలో అయిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ మీరు కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు మీ నుంచి కొంత డెప్త్ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్రెషర్ కంటే కూడా. కాబట్టి మీరు ఏదో పైన బేసిక్స్ నేర్చేసుకుని నాన్ రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర నేర్చేసేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తే ఎందుకు అది ఆ నాలెడ్జ్ ఉపయోగపడదు. మీరు ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఏ ఫ్యాకల్టీ ఏ ఇన్స్టిట్యూట్ లో రియల్ టైం ప్రాజెక్ట్ మాతో హ్యాండ్స్ ఆన్ చేపిస్తున్నారు అనే దగ్గర ఎక్కువ ఫోకస్ చేయండి. బేసిక్స్ చెప్పడం కాదు, ప్రాజెక్ట్స్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ చెప్తున్నాడా లేదా. కెరీర్ గ్యాప్ వాళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ 2026 లో ఫాలో అవ్వాల్సింది, నేను చాలా మంది స్టూడెంట్స్ చూశాను, వీళ్ళు మల్టిపుల్ కోర్సెస్ నేర్చేసుకుంటున్నారు. ఏంటి ఎవడు ఏది చెప్తే అది, మార్నింగ్ ఒకటి వచ్చి అరే సర్వీస్ నోలో కాల్స్ ఉన్నాయంటే సర్వీస్ నో, మధ్యాహ్నం సేల్స్ ఫోర్స్లో కాల్స్ ఉన్నాయంటే సేల్స్ ఫోర్స్, ఈవినింగ్ వచ్చేటప్పటికి డేటా అనలిస్ట్ అంటే డేటా అనలిస్ట్. అసలు వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఒక స్కిల్ ఏదో ఒకటి, నువ్వు డేటా అనలిస్టా, లేకపోతే సర్వీస్ నోవా, సేల్స్ ఫోర్సా, డేటా ఇంజనీరా, లేకపోతే డేటా సైంటిస్టా, జనరేటివ్ ఏ డెవలపరా, ఎజెంటిక్ ఏ డెవలపరా, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, సాక్, అంటే ఇక్కడ ఏదో ఒక కోర్స్ తీసుకోండి, దానిలో డెప్త్ ట్రై చేయండి. డెప్త్ అంటే ఏంటి? ప్రతి టాపిక్ లో రియల్ టైమ్ సినారియోస్, ప్రతి టాపిక్ లో కొన్ని ఎగ్జాంపుల్స్, ప్రతి టాపిక్ లో నువ్వు ఇంప్లిమెంట్ చేసే విధంగా నాలెడ్జ్ ఉండాలి. కానీ సో 4-5 కోర్సులు నేర్చేసుకుని అన్ని పైన తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కెరీర్ గ్యాప్ అంటే ఒక స్కిల్ మీద డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, ఒక స్కిల్ మీద ఖచ్చితంగా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. 4-5 కోర్సులు చేసేసి ఎక్కడో చోట జాబ్ వస్తుంది అని ట్రై చేయకండి. ఒక కోర్స్ డెప్త్ నాలెడ్జ్ ఉంటే మీరు కెరీర్ గ్యాప్ ఉన్నా మీకు 10 ఆఫర్ లెటర్లు వస్తాయి. ఇంకా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ వచ్చినప్పటికి, మీరు కెరీర్ గ్యాప్ వచ్చింది, కోర్స్ నేర్చుకున్నారు, ప్రాజెక్ట్ నేర్చుకున్నారు, ఇంటర్న్షిప్ చేశారు, ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎలా అప్లై చేయాలి, ఎలా ఇంటర్వ్యూస్కి అప్లై చేయాలి. సో ఇంటర్వ్యూస్కి అప్లై చేసే ముందు చాలా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఒక 20-30 సార్లు మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. మీ రెజ్యూమ్ని తరువుగా ఒక 2-3 రియల్ టైం పీపుల్తో రివ్యూ చేయించుకోండి. అలాగే మీరు ఒక 10-15 ఇంటర్వ్యూలను అటెండ్ అవ్వాలి. అంటే మీరు ఒక సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నారండి, మీకు తెలిసిన ఎవడో ఉంటాడు కదా సైబర్ సెక్యూరిటీ, లింక్డ్ఇన్లోనో మీ సీనియరో, మీ జూనియరో, కజినో ఎవడో ఉంటాడు. సో వాడి దగ్గరికి వెళ్ళి, అరే బాబు నేను సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నాను, నేను ఏదైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నానో నన్ను ఇంటర్వ్యూ చేయండి. సో మీ ఇన్స్టిట్యూట్లో కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి సో మీరు ముందు అంటే కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూని ఫేస్ చేయగలుగుతున్నారా లేదా. ఫైనల్ గా మీరు ఒక ఎంఎన్సీ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది. కాబట్టి కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ రియల్ టైమ్ పీపుల్ తో మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో కోర్సు నేర్చుకున్నారు,
హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఓన్లీ హైదరాబాద్లో ఎందుకు ట్రై చేయాలి, పూణేలో ఎందుకు ట్రై చేయకూడదు, బెంగళూరులో ఎందుకు ట్రై చేయకూడదు, చెన్నైలో ఎందుకు ట్రై చేయకూడదు, నోయిడాలో ఎందుకు ట్రై చేయకూడదు, అహ్మదాబాద్లో గిఫ్ట్ సిటీ అని వచ్చింది, అక్కడ కూడా కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, అక్కడ ఎందుకు ట్రై చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని మీరు హైదరాబాద్కి లిమిట్ చేసుకోవడం ఆపండి. సో ఫస్ట్ చాలా మంది ఓన్లీ హైదరాబాద్ అని చెప్పి హెవీ కాంపిటీషన్లో ఫైట్ చేస్తారు. సో చాలా చోట్ల అంటే ఎక్కడైతే షార్టేజ్ ఉందో ఆ లొకేషన్ ఎంచుకోండి. రెండవది, అక్కడ కూడా కాంట్రాక్ట్ టు హైర్ జాబ్స్ ఉంటాయి, పర్మనెంట్ జాబ్స్కి వెళ్ళకండి, కాంట్రాక్ట్ టు హైర్ జాబ్స్ ఉంటాయి, ఇమీడియట్ జాయినీస్ ఉంటాయి. ముందు మీ ఫోకస్ ఏంటంటే నాకు 10 lakhs కావాలి, 15 lakhs కావాలి, ఈ ప్యాకేజీలు గోల ఆపి ముందు లోపలికి ఎంటర్ అవ్వాలి. నేను ఒక 3 months 6 months 1 year ముందు వర్క్ చేయాలి. ఎందుకంటే కెరీర్ గ్యాప్ నుంచి సడన్ గా కొత్త స్కిల్కి వెళ్తున్నారు కాబట్టి ఆ స్కిల్ మీద వర్క్ చేయాలి, కాబట్టి ఎంటర్ అవటం మీద ఫోకస్ చేయండి. సో చాలా స్టాఫింగ్ కంపెనీస్ ఉంటాయి, అప్లై చేయండి. స్టాఫింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే మిమ్మల్ని వాళ్ళకి ఇమీడియట్ జాయినీస్ కావాలి, కాంట్రాక్ట్ టు హైర్ ఉంటాయి కాబట్టి వాళ్ళని మీకు ఈజీగా జాబ్ రావడం అనేది ఈజీ అవుతుంది. తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్ లో వెళ్ళాలి అనే మైండ్ సెట్ కూడా అవసరం లేదు. చాలా స్టార్ట్అప్ కంపెనీస్ స్కిల్ ఉంటే తక్కువ ప్యాకేజ్ కి మీరు చేస్తానంటే తీసుకుంటారు. కాబట్టి షార్ట్ టర్మ్ బెనిఫిట్ లో నాకు ఎక్కువ ప్యాకేజ్ కావాలని కాకుండా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసి స్టార్ట్అప్స్ లో, చిన్న కంపెనీస్ లో, కాంట్రాక్ట్ టు హైర్ పొజిషన్స్ లో తక్కువ ప్యాకేజ్ ఇచ్చినా జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే కెరీర్ గ్యాప్ నుంచి రియల్ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాక మీరు ఎంతైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. సో నేను చాలా మంది కెరీర్ గ్యాప్ వాళ్ళని చూశాను. కెరీర్ గ్యాప్ లో ఉన్న చాలా మంది ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న అత్యాస. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ప్యాకేజ్ ఎక్కడ ఇస్తుందో అక్కడ జాయిన్ అవుతారు. అక్కడ ఏమవుద్ది, స్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుద్ది, జాబ్ పోతుంది. లేదా ఎక్కువ ప్యాకేజ్ వస్తుందని చెప్పి చాలా మందికి ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రాక్సీ ఇంటర్వ్యూలని, బ్యాక్ డోర్లని, ముందు జాబ్ తెప్పించుకుని తర్వాత కోర్సు నేర్చుకోవటాలు, ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ ఆపండి. స్కిల్ మీ దగ్గర ఉంటేనే ఆఫీస్ లోపల కాన్ఫిడెంట్ గా వర్క్ చేయగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సపోర్ట్లు, లేకపోతే ప్రాక్సీ ఇంటర్వ్యూలు, బ్యాక్ డోర్లు, లేకపోతే మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి, ఇవన్నీ స్టాప్ చేసి ఒక స్కిల్ కరెక్ట్ గా నేర్చుకుని ఇంకో 2 నెలలు లేట్ అవుతుంది అంతే. డెఫినెట్ గా రోజుకు ఒక 3 to 4 hours 6 months పాటు కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫోకస్ చేస్తే 3 to 4 hours ప్రాక్టికల్గా రియల్ టైం ఫ్యాకల్టీతో ఈజీ కోర్సు, డిమాండ్ ఉన్న కోర్సు, ఫ్యూచరిస్టిక్ కోర్సు, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజీగా ఉండే కోర్సు సెలెక్ట్ చేసుకుని మీకు జాబ్ రావడం పాసిబుల్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను, కెరీర్ గ్యాప్ వాళ్ళు ముందు మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. అంటే లేట్ అయిపోయింది, నాకు ఇప్పుడు వస్తుందా, నాకు రెసిషన్ ఉంది, ఏఐ వచ్చేసింది, అసలు నాకు నిజంగా జాబ్ వస్తుందా, ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. నేను ఒక స్కిల్ నేర్చుకుంటాను, 6 months జెన్యూన్గా హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంటాను అనుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది. సో కాకపోతే ఏంటంటే దానికి తగ్గ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ, రియల్ టైం ఫ్యాకల్టీ కానీ, రియల్ సినారియోస్ కానీ, సబ్జెక్ట్ డెప్త్ నేర్చుకోవడం కానీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో కెరీర్ గైడెన్స్లో ఇంకా చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇది. సో మిగతా వచ్చే వీడియోస్లో ఇంకా కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. సో మీలో ఎవరైనా కెరీర్ గ్యాప్ ఉండి ఇప్పుడు ఐటీ జాబ్కి వెళ్ళాలి అనుకుంటుంటే మీకు ఏ కోర్స్ ఈజీగా ఉంటుంది, మీకు ఏ కోర్స్ మ్యాచ్ అవుతుంది, ఏ కోర్స్ అయితే ఒక 6 monthsలో మీరు ఐటీలోకి ఎంటర్ అవుతారు, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి.